ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో అరణ్యపర్వం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఉన్నారో మేము నీతో పాటే ఉంటామాయి అని చెప్పేసి ధర్మాలు చెప్తే కాదుకూడదు అన్నాడు. అప్పుడు శౌనకుడు ఆయనకి ధర్మపత్రుని కొన్ని చెప్తున్నాడు కదా, దానిలో కంటిన్యూ చేద్దాం. ఏమని చెప్తున్నాడు? నేను ఒక మాట చెప్తాను. మరలా సకాలంలో ఈ నాలుగింటికి ప్రతీకారం చేయటం, వాటి గురించి ఆలోచించకపోవడం అనే ఈ రెండు నివారణోపాయాల చేత ఆది వ్యాధులను ఉపశమింపజేయవచ్చు అని చెప్పేసి దానికి ముందున్నది. వ్యాధి, అనిష్ట సంఘటనం, శ్రమ, ఇష్టమైన దాన్ని విడవటం అని ఈ 4 కారణాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. దుఃఖం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు అందువలన బుద్ధిమంతులు, విద్యావంతులు అయినటువంటి మానవులు మనసునకు ప్రియమైన మాటల చేత, హితాలైన భోగాలను పుచ్చడం చేత ముందుగానే మానసిక దుఃఖాలకు ఉపశమనం కలిగిస్తారు. కాల్చిన ఇనుపు గుండును కుండలోని నీటిలో వేస్తే ఆ నీరు కుతకుతలాడుతుంది. మానసిక దుఃఖం చేత శరీరం కూడా అలాగే తాపం చెందుతుంది. సో మన మనసులోకి తీసుకెళ్ళిపోయి ప్రశాంతం మన మనసులోకి సలసలా కాగుతున్నటువంటి బాధని, ఇది సంబంధమైన విషయాన్ని అసలు వేయొద్దు మీరు. అందువలన నీటి చేత అగ్నిని ఉపశమించినట్లుగా జ్ఞానం చేత మానసిక దుఃఖాన్ని శాంతింపజేయాలి. జ్ఞానంతో ఆ మానసిక దుఃఖాన్ని శాంతింపజేయాలి. మనసు ప్రశాంతంగా ఉంటే అతని శారీరక తాపం కూడా ఉపశమిస్తుంది. మానసిక దుఃఖానికి మూలం స్నేహం, అంటే సంసారం పట్ల ఆసక్తి. ఈ స్నేహం వల్లనే జీవుడు ఆసక్తుడై దుఃఖాన్ని పొందుతున్నాడు. దుఃఖాలన్నీ స్నేహం కారణంగానే ఏర్పడుతున్నాయి అని సంసారం అన్నట్లు. భయాలు స్నేహం వల్లే కలుగుతున్నాయి. స్నేహానికి చాలా అర్థాలు ఉంటాయి అన్నారు కదా, ఇది ఒకటి. శోకం, ఆనందం, ఆయాసం అంటే అలసట అన్నీ కూడా స్నేహం వల్లే కలుగుతున్నాయి. ఫస్ట్ టైం స్నేహంకి వచ్చేసి సంసార సుఖం, సంసారం పట్ల ఆసక్తిని తెలియటం. స్నేహం వల్లనే విషయ సుఖం మీద మనస్సు అంటే భావం, అనురాగం ఏర్పడుతున్నాయి. ఈ భావన రాగాలు రెండు అనర్థకారకాలే. అందులో మొదటిదైనటువంటి భావం మికిలి అనర్థకారకం. ఏది? వ్యామోహం అన్నట్టు అనుకోండి. లైక్ అది దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానాన ముత్తరోత్తరపాయే తదంతరపాయ దపవర్గ అంటే దోష నిమిత్తం రూపాదయో విషయా సంకల్ప కృత్యా అనే న్యాయసూత్రాలను బట్టి సంకల్పం, ఆపై విషయం, దానికే ప్రీతి, దానికే ప్రవృత్తి, దానిని బట్టి జన్మ, దానితో సుఖ దుఃఖాలు, అప్పుడు రాగద్వేషాలు, మరలా సంకల్పం. ఇది క్రమం. నేను మాట్లాడుకున్నాం ఆ క్రమం, ఫార్మాట్ అది. చెట్టు త్వరలోని నిప్పు చెట్టును సమూలంగా పూర్తిగా దహించినట్లు స్వల్పమైనదైన రాగం అనే దోషం ధర్మార్థాలను రెంటిని నాశనం చేస్తుంది. విషయ సుఖాలు అందుబాటులో లేక వాటిని విడిచిపెట్టేవాడు త్యాగి కాదు. విషయ సుఖాలు లభించినప్పటికీ వాటి యందు దోషాన్ని గుర్తించి విడిచిపెట్టేవాడే అసలైన త్యాగి. అట్టివాడే వైరాగ్యాన్ని పొందుతాడు. మనసులో దేని పట్ల వైరం లేకుండా బంధ విముక్తుడవుతాడు. సో విషయ సుఖాలు అందుబాటులో లేక వాటిని విడిచిపెట్టేవాడు త్యాగి కాదు. అవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి, అయినా కానీ వాటిని విడిచిపెడతావే మనకు సెట్ కావని వాడు త్యాగి, వాడే యోగి, వాడే బంధ విముక్తుడవుతాడు. అందువల్ల మిత్రుల పట్ల కానీ ధనరాశుల పట్ల కానీ ఆసక్తి కలిగి ఉండకూడదు. తన శరీరం పట్ల కలిగినటువంటి ఆసక్తిని కూడా జ్ఞానం చేత నివారించుకోవాలి. తామరాకు మీద నీరు అంటదు, అలాగే జ్ఞానులు, యోగులు, శాస్త్రజ్ఞులు, జితేంద్రియులు వీరి మీద ఆసక్తి అనేది తన ప్రభావాన్ని చూపలేదు. తామరాకు మీద నీరు ఎలాగైతే అంటలేదో జ్ఞానులు, యోగులు, శాస్త్రజ్ఞులు, జితేంద్రులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆసక్తి అనేది తన యొక్క ఎఫెక్ట్ చూపలేదు. రాగానికి వసుడైన వాడు కామం చేత ఆకర్షింపబడతాడు. దాని చేత అతనిలో కోరిక పుడుతుంది. దానివల్ల తృష్ణ వృద్ధి చెందుతుంది. తృష్ణ అన్నింటికంటే పాప ప్రవృత్తిని కలిగిస్తుంది. అది నిత్యం మానసికోద్వేషాన్ని కలిగిస్తుంది. అధర్మంతో కూడినటువంటి ఘోరమైన పాప పరంపరలోకి నెడుతుంది. ఎంతటి బుద్ధిమంతులకైనా ఈ తృష్ణ, కోరిక విడువ సఖ్యం కాదు. శరీరం నశిస్తున్నా ఈ తృష్ణ మాత్రం నశించదు. ఈ తృష్ణ ప్రాణాంతకమైనటువంటి రోగం. దీనిని విడిచిన వారికి సుఖం కలుగుతుంది. సో అన్నింటికి కూడా ఏంట్రా కారణం అన్నప్పుడు కోరికలు, సంసార సుఖం మీద ఆసక్తి, వ్యామోహం, ఆశ ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటి నుంచి ఎవరైతే బయటపడగలుగుతారో వాళ్ళే అనుకున్నవి సాధిస్తారు. రేపు డిస్కస్ చేద్దాం.